మనం చూస్తూ ఉన్నాం బండి సంజయ్ విచారణ అయితే పూర్తయింది. జడ్జి బండి సంజయ్ని విచారణ చేశారు. ఆయన జడ్జి ముందు హాజరు పెట్టిన తర్వాత బండి సంజయ్ విచారణ దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ప్రస్తుతం జడ్జి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. వారు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు ఇక్కడ కింద వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఆమె ఏం ఇస్తారో ఆర్డర్ అనేటువంటిది అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆర్డర్ మొత్తం అంటే రాసేటువంటి క్రమంలో అక్కడ జడ్జి ఏం తీర్పిస్తారు అనేటువంటిది అంతా ఉత్కంఠగా ఉంది. ఆర్డర్ కాపీ కోసం ఇప్పుడు పోలీసులు బండి సంజయ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ కిందనే జడ్జి ఇంటి నివాసం దగ్గరనే ఆయన ఉన్నారు. అయితే పొద్దున్న నుంచి కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి కరీంనగర్లో ఆయన నివాసం ఉంటున్న వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర నుంచి ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎక్కడికి తరలిస్తారోనన్న ఆందోళన కూడా కొంత కుటుంబ సభ్యులు మొదలైంది. వాళ్ళ బండి సంజయ్ అత్తగారికి సంబంధించినటువంటి దిన కర్మలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆయనను అరెస్ట్ చేసి మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్కు తొలుత తరలించారు. అక్కడి నుంచి హైడ్రామా మధ్య ఎక్కడ తరలిస్తారో ఏంటో అనేది రోజంతా కూడా కన్ఫ్యూజనే కొనసాగింది. ఒక గంటన్నర క్రితమే వరంగల్ కోర్టుకు హన్మకొండ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. అక్కడ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ బాబు జయంతి కావడంతో కోర్టుకు సెలవు ఉంది. ఈ సెలవు ఉంది కాబట్టి జడ్జి లేరు. జడ్జి నివాసం పక్కనే కోర్టు పక్కనే ఉన్నటువంటి జడ్జి నివాసం దగ్గర బండి సంజయ్ను హాజరుపరిచారు. ప్రస్తుతం బండి సంజయ్ ఈ కేసుకు సంబంధించి జడ్జి మాట్లాడింది వారితో. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళారు. అక్కడ ఆమె ఆర్డర్ కాపీ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఆర్డర్ కాపీ రెడీ చేసిన తర్వాత ఆయన తిరిగి అంటే జడ్జి ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. రిమాండ్ చేస్తారా కేసును, మరి ఇది కేసును కొట్టివేస్తారా ఏంటి అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అయితే రిమాండ్ చేస్తే వరంగల్ సెంట్రల్ జైలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్లో పెట్టేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇటు ఖమ్మం నియర్ బై ఖమ్మం సబ్ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే పరకాల సబ్ జైలు, మహబూబాబాద్ సబ్ జైలు ఇవి రెండు కూడా చిన్నవి కావడంతో ఖమ్మం జిల్లా జైలుకే తరలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున బయట అడ్వకేట్స్ బృందం కావచ్చు, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి లీడర్స్ కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున మోహరించారు. బండి సంజయ్ని ఇక్కడి నుంచి కదలనియరా అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. మనం బండి సంజయ్ని ఉదయం నుంచి తిప్పినా కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాం అడ్వకేట్లతో నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడని వరంగల్ సిపి నిర్ధారించినప్పటికీ బండి సంజయ్ డోంట్ కేర్గానే తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ముఖంలో కొంత నవ్వులు అడ్వకేట్స్తో నవ్వుకుంటూ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తీర్పు ఏమిస్తారు అంటే ఇక రిమాండ్ దాదాపుగా ఇట్లాంటి కేసులోనైతే ఎవరున్నా కూడా ఆ కేసులో జడ్జి ముందుట ప్రవేశపెట్టినప్పుడు 14 రోజుల రిమాండ్ విధించడం అనేటువంటిది సర్వసాధారణంగా ఉంటుంది. మరి ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించే అవకాశమే ఉంటుందని ఇప్పటికే నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదైతే అడ్వకేట్కు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే 14 రోజుల రిమాండ్ తరలిస్తే ఆయనను నేరుగా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా బెయిల్ పిటిషన్ వేసేటువంటి బీజేపీ లీగల్ టీము బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. మరి ఈ కేసులో అన్ని వీగిపోయే కేసులే. ఇందులో బెయిల్ పిటిషన్ వచ్చేటువంటి అంటే బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి కేసులే కావడంతో ఇవాళ జైలుకు పోయినా కూడా వెంటనే బెయిల్ పిటిషన్కు తెప్పించుకునేందుకైతే వాళ్ళు అంతా బీజేపీ లీగల్ టీం అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడే మోహరించి కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు కూడా తన అడ్వకేట్స్ బృందంతో బండి సంజయ్ హాజరయ్యారు. అడ్వకేట్స్తో మాట్లాడుతున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అడ్వకేట్స్తో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తదుపరి బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. బండి సంజయ్ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది లేదంటే అని చెప్పడానికి అట్లాంటి దురుద్దేశంతో తర్వాత పిల్లల తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన కలిగించేందుకు ఒక ప్రధానమైనటువంటి కుట్రతో ఈ పని చేశారు బండి సంజయ్ అనేటువంటిది ఇప్పటికే వరంగల్ పోలీసులు నిర్ధారించారు. ఆ మేరకు కేసులు నమోదు చేసి బండి సంజయ్ని ఏవన్గా కూడా చేర్చినటువంటి పరిస్థితి.
రిమాండ్ రిపోర్ట్ను కూడా మనం చూసాం. అయితే ప్రధాన కుట్రదారు అయినటువంటి బండి సంజయ్ ఖచ్చితంగా శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొత్తం రోజంతా ఆందోళనలు నిర్వహించింది. వరంగల్లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తెలంగాణలో కూడా ఆందోళనలు జరిగినటువంటి దృశ్యాలను మనం చూసాం. మరోవైపు బీజేపీ కూడా బండి సంజయ్ అరెస్టు చేశారు, అక్రమంగా అరెస్టు చేశారు అనేటువంటి ఆరోపిస్తూ బీజేపీ కూడా నిరసనలు తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఉదయం నుంచి కూడా ఈ హైడ్రామా కొనసాగింది. ఇటు బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. అయితే ఒక దశలో కేసీఆర్కు సంబంధించినటువంటి కేసులు ఏవైతే కవిత ఈడీ కేసులు ఉందో ఆ ఈడీ కేసులలో కవిత ఉంది కాబట్టి బీజేపీని కూడా కేసులతో వేధిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. చాలామంది బీజేపీ నేతలు కూడా ఆ మేరకు మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా బీజేపీ లీడర్స్ను హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు రాకుండా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటి వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చాలామంది కీలకమైనటువంటి జిల్లా నాయకత్వాన్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నిరసనలు పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదు. మనం బండి సంజయ్ని తీసుకొచ్చేటువంటి వరంగల్ కోర్టుకు తీసుకొస్తారని పోలీసులకు నిఘా వర్గాలు ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. అయినా కూడా అదాలత్ సెంటర్లో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మోహరించాయి. అక్కడ సంజయ్ దిష్టిబొమ్మ దానం చేయడానికి అక్కడ పోలీసులే ఉన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మోహరించారు. అయినప్పటికీ సంజయ్ కాన్వాయ్ అక్కడి నుంచి వస్తున్నప్పటికీ వాళ్ళని ఏమాత్రం పోలీస్ స్టేషన్లకు తరలించలేదు, అక్కడ వాళ్ళను నివారించే ప్రయత్నం చేయలేదు. అదే వాళ్ళ నిరసన మధ్య నుంచే బండి సంజయ్ కాన్వాయ్ని బండి సంజయ్ జీబును తీసుకువచ్చారు. అంటే కావాలనే పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనేటువంటిది బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పైన చెప్పుల దాడి కూడా బండి సంజయ్ కాన్వాయ్ పైన చెప్పులు వేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. అంటే పోలీస్ అనేటువంటిది ఒక పార్టీకి అధికార పార్టీకి తొత్తుగా మారింది అనేటువంటిది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. బీజేపీ విమర్శిస్తుంది, మొదటి నుంచి కూడా అదే విమర్శిస్తుంది. దానికి అనుగుణంగానే పోలీసుల వ్యవహార శైలి కూడా మనకు అట్లాగే కనిపిస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పేపర్ లీకేజీ వ్యవహారం కావచ్చు, అది విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా పక్కకు పోయాయి. రాజకీయ రెండు ప్రధాన పార్టీల మధ్య ఒక రాజకీయ వైరుధ్యం అనేటువంటిది బయటకు వచ్చింది. ఇది పేపర్ లీకేజీ వ్యవహారం కేసే అయినప్పటికీ రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపించింది. ఉదయం నుంచి కూడా ఇదే హైటెన్షన్ కొనసాగింది. మధ్యాహ్నం అయితే కోర్టు దగ్గర మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వాళ్ళు తరలి వచ్చారు. బండి సంజయ్ని మాకు చూపెట్టాలి, రాత్రి నుంచి ఆయన అడ్రస్ ఎక్కడుందో తెలియదు, ఆయన మందులు కూడా వేసుకోలేదు, ఆయనను చూడాలి అని చాలా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. వారిని కూడా వందలాది సంఖ్యలో వచ్చినటువంటి మహిళలను బీజేపీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. అయితే ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిరసనలు చేసినప్పటికీ వాళ్ళని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఏకంగా కోర్టు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నినాదాలు కూడా చేశారు. రెండు వర్గాల మధ్యన బాహాబాహి జరిగింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అయితే ఎక్కడ కూడా అరెస్టు చేయలేదు, వాళ్ళను అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ పరిశీలిస్తే పేపర్ లీకేజీ హిందీ పేపర్కి సంబంధించి 10వ తరగతి హిందీ పేపర్కి సంబంధించే కేసు నమోదు చేశాము అని సిపి కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఆ హిందీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి కేసులోనే బండి సంజయ్ని A1గా చేర్చి అరెస్ట్ చేశామని వరంగల్ సిపి రంగనాథ్ కొద్దిసేపటి క్రితం అయితే విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ మేరకే బండి సంజయ్కి సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు జరుగుతోంది. ఈ మేరకు ఆయనను జడ్జి ముందు కూడా హాజరుపరచాం, తదుపరి లీగల్గా అది ప్రొసీడ్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. బండి సంజయ్ ఫోన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది, ఇంకా వేరే ఏమైనా అంశాలు ఉన్నాయా, ఆయన ఫోన్ పోలీసులకు ఎందుకు ఇవ్వడం లేదని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి సంబంధించిన అంటే టీఎస్పీఎస్సీ వ్యవహారం కూడా బండి సంజయ్ ఫోన్లో ఏమైనా సీక్రెట్ ఉందా అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కేసులో కూడా కొంతమంది బీజేపీ నేతలు అంటే అందులో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా రహస్యాలు అందులో ఉన్నాయా, అందుకనే ఫోన్ ఇవ్వడం లేదా అనేది కూడా వరంగల్ సిపి రంగనాథ్ అనుమానం
వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకైతే కనిపించింది. ఫోన్ పట్టుకొని ఇక్కడ కోర్టు పక్కనే ఉన్నటువంటి జడ్జి నివాసంలో బండి సంజయ్ని హాజరుపరిచారు. ఆ మేరకు అయితే జడ్జి ఇప్పటికే బండి సంజయ్కి హాజరుపరిచిన వెంటనే వివరాలు తీసుకుని ఆ రిపోర్ట్ను తయారు చేసేందుకైతే జడ్జి పైకి వెళ్ళారు. ఆమె ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కాబట్టి పైకి వెళ్ళారు. తర్వాత జడ్జి ఇప్పుడు ఏం తీర్పు వస్తుంది అనేటువంటిది జడ్జి ఏం తీర్పు చెప్పబోతున్నారు, రిమాండ్ విధిస్తారా లేదంటే కేసును కొట్టివేస్తారా ఏంటి అనేటువంటిది కొంత కన్ఫ్యూజన్, అంటే జడ్జి తీర్మానం కాసేపట్లోనే రాజుంది. వస్తే ఈ కన్ఫ్యూజన్కి తెరపడనుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. జడ్జి కిందికి వచ్చారు, మనం చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ని విచారణ చేసినటువంటి జడ్జి గారు కిందికి వచ్చారు. రిపోర్ట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్కు ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఆ లీగల్ టీంతో మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం ఉంది. అలాగే పోలీస్ అధికారులతో కూడా వారు చర్చిస్తున్నారు. రిమాండ్ విధించినట్టే మనకు సమాచారం అందుతోంది. మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కేసులను ఈ బండి సంజయ్ కింద నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి రిమాండ్ విధించే కేసులే కాబట్టి ఇక బీజేపీ అంటే సంజయ్ని మాత్రం ఇక జైలుకు తరలిస్తారన్నట్టుగా సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బండి సంజయ్ని ఇక్కడి నుంచి తరలిస్తే ఒకవేళ రిమాండ్ విధిస్తే జైలుకు తరలిస్తారు, ఏ జైలుకు తరలిస్తారు అనేటువంటిది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఖమ్మం అయితే ఇక్కడ నియర్ బై ఖమ్మం జైలు, జిల్లా జైలు ఉంటుంది. తర్వాత పర్కాల, మహబూబాబాద్ జైలు కూడా ఉంటాయి కానీ అవి సబ్ జైలు. అందులో బండి సంజయ్కి ఇలాంటి వాళ్ళని పెట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఖమ్మం జైలుకే తరలించేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ లీగల్ టీం కూడా బెయిల్ కోసం పోరాడేటువంటి అవకాశం ఉంది. మరి బెయిల్ కోసం వెంటనే పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం, బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ బెయిల్ వాదనలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లీగల్గా అన్ని ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎట్లాగో ఒకవేళ రిమాండ్ విధిస్తే సంజయ్ అయితే జైలుకు పోక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా కొన్ని కేసుల్లో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో బండి సంజయ్ గతంలో కరీంనగర్లో అరెస్ట్ చేసి ఆయనను జైలుకు కూడా తరలించారు. ఆయన జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి పరిస్థితి గతంలో ఉంది. మళ్ళా ఈసారి కూడా జైలుకు పంపిస్తారా, జైలు శిక్ష అనుభవిస్తారా అనేటువంటిది ఇప్పుడు కాసేపట్లోనే తేలిపోనుంది. జడ్జి ఏం తీర్మానం చేస్తారు, ఏం తీర్పిస్తారు అనేటువంటిది కాసేపట్లో తేలిపోనుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇంకో 10-15 నిమిషాల్లో పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జడ్జి ఇచ్చే తీర్పు కోసం బండి సంజయ్ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అంటే ఈ కేసు ఆ కేసు సపరేట్ అయినప్పటికీ ఆ వ్యవహారంలో కూడా బండి సంజయ్ ఏమైనా లింక్ ఉందా అనేటువంటి కోణంలో మరో పోలీసు బృందం అయితే విచారణ చేస్తున్నటువంటి దృశ్యాలు, అంటే విచారణ చేస్తున్నట్టు వరంగల్ సిపి రంగనాథ్ మనకు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ మేరకు బండి సంజయ్ ఫోన్ బయటికి వస్తేనే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉందని ఈ మేరకు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ వ్యవహారంలో బండి సంజయ్కి సంబంధించినటువంటి 10th పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన ముద్దాయిగా బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్కి జడ్జి రిమాండ్ విధిస్తారా లేదంటే కేసును కొట్టివేస్తారా అనేటువంటిది మాత్రం కాసేపట్లోనే తేలిపోయి ఉంది. అంత మూమెంట్ అయితే కొనసాగుతూ ఉంది. మనకు దాదాపుగా ఇంకో 10-15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా బండి సంజయ్ వ్యవహారం అయితే పేపర్ లీకేజ్ 10th పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే రాజకీయ రంగు పులుపుకుంది. రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇప్పటికే బీఆర్ఎస్కు బీజేపీకి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ ప్రధానంగా బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ కూడా ఇట్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలను కేసులో బీజేపీ ఇరికిస్తుంది. ఇటు వీళ్ళు కూడా అవకాశం కోసం రాష్ట్రంలో బీజేపీ నేతలను టార్గెట్ చేసి ఇటు కూడా వీళ్ళు కూడా ఇస్తున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తీర్మానం కాపీ ఎవరైతే జడ్జి ఇచ్చినటువంటి కాపీ వచ్చింది, సంతకాలు కూడా పెడుతున్నారు. ఆ సంతకాలు పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను బయటకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఏం చెప్పారు జడ్జి, ఆ తీర్మానంలో
ఏం పేర్కొన్నారు అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ కలిగిస్తుంది. బయట కూడా బీజేపీ అడ్వకేట్ బృందం కావచ్చు, బీజేపీ మొత్తం నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున విహెచ్పి నాయకులు, బీజేపీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవేళ రిమాండ్ విధిస్తే బండి సంజయ్ని అడ్డుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే పోలీసులు కూడా ఆ మేరకు మోహరించారు. దాదాపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పోలీస్ బలగాలను రప్పించారు. ఎవరైనా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటే వాళ్ళని వెంటనే చెదరగొట్టేటువంటి విధంగా పోలీసులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే బండి సంజయ్ అయితేనేమి, వాళ్ళ లీగల్ బృందం అయితేనేమి బయటకు రాబోతున్నారు. పోలీసులు కూడా ఇవాళ చాలా చాకచక్యంగా దారులు మారుస్తూ బండి సంజయ్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక కరీంనగర్లో అరెస్ట్ చేసి గాజుల రామారంలో నైట్ ఉంచి తర్వాత అన్ని రహదారులు మారుస్తూ, పోలీస్ స్టేషన్లు మారుస్తూ అంతా చాలా తిప్పుతూ బండి సంజయ్ని ఇక్కడికి తీసుకొచ్చారు. బండి సంజయ్ని తీసుకొచ్చిన తర్వాత నేరుగా హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టారు. తర్వాత జడ్జి నివాసం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే జడ్జి ఏం పేర్కొన్నారు ఏందనేటువంటిది, ఆ లీగల్గా ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది మాత్రం కాసేపట్లోనే తేలనుంది. మరి దీనిపైన వచ్చేటువంటి జడ్జిమెంట్ తర్వాత బీజేపీ లీగల్ టీం ఏం చేయబోతుంది, ఎలా ఎదుర్కోబోతుంది, తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాబట్టి మరి పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి బీజేపీకి హైకమాండ్ కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సింది. బీజేపీ హైకమాండ్ కూడా రంగంలోకి దిగి ఆరా తీసింది. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, బండి సంజయ్ వెనుక ఏముంది, ఏం జరిగింది అనేటువంటిది కూడా నేరుగా జేపీ నడ్డా ఆరా తీశారు. దీన్ని లీగల్గా ముందుకు వెళ్ళాలని కూడా పార్టీ శ్రేణులను, రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితేనేమి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి అయితేనేమి వీళ్ళందరితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇష్యూ జాతీయ అంశంగా మారిపోయింది, పేపర్ లీకేజ్ విషయం. అందుకనే జాతీయ మీడియా కూడా ఇక్కడ ఫోకస్ పెట్టింది. ప్రధానమైనటువంటి జాతీయ మీడియా ఛానల్స్ కూడా ఈ వ్యవహారాన్ని లైవ్ కవరేజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇవాళ మనకు కనిపించాయి. దాదాపుగా 10-15 జాతీయ ఛానళ్ళు ఇక్కడికి వచ్చి ఫోకస్ పెట్టడం అంటే విషయం ప్రాధాన్యత ఇది జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది అంటే కేసీఆర్ ప్రభుత్వము బీజేపీ నేతలు ఎట్లా టార్గెట్ చేసింది అనేది జాతీయ లెవెల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవితను ఈడీ కేసులో ఇరికించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనైతేనేమి కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ఇబ్బంది పెడుతుందని వీళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి నిరసనలు నేషనల్ మీడియా దృష్టిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు రూపొందించింది. కాబట్టి ఆ మేరకే బీజేపీ కూడా ఇది జాతీయ అంశంగా తీసుకువెళ్లాలని భావించింది. కాబట్టి ఇది జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగారు. జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ ఇట్లాంటి నేతలు రంగంలోకి దిగి మొత్తం ఈ వ్యవహారాన్నంతా కూడా రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనేటువంటిది ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించి వచ్చు. ఇవాళంతా కూడా అదే అడావుడి అదే జరిగింది. అయితే బండి సంజయ్కి ఒకవేళ రిమాండ్ విధిస్తే ఏ విధంగా ముందుకు పోతుంది, అసలు దీనంతా యాక్సెప్ట్ చేస్తుందా బీజేపీ వాళ్ళైతే? అసలు లీకేజ్కి ఏం సంబంధం? బండి సంజయ్కి పేపర్ లీకేజ్ అయితే అది వాట్సాప్ గ్రూపులో ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయనకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి, ఎన్నో వాట్సాప్లు ఎంతమంది పెడతా ఉంటారు. అంత మాత్రాన ఈ బీజేపీ ఈ బండి సంజయ్ ప్రధాన ముద్దాయిగా ఎట్లా అవుతారు అనేటువంటిది బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కావాలనే ప్రభుత్వం కుట్రపూరితంగా బండి సంజయ్ కొంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు, బీఆర్ఎస్ను కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనను కట్టడి చేసేందుకు ఆయన పైన కుట్ర చేసి ఈ కేసులు పెట్టిందనేటువంటిది బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది బండి సంజయ్ కావాలని కుట్ర చేశారు, పిల్లల జీవితాలతో ఆడుకునేందుకే ఈ వ్యవహారాన్ని అంత ఒక లీకేజ్ వ్యవహారం కాదు, అంతకు ముందు వెనక కూడా చాట్లు జరిగాయి. విద్యా వ్యవస్థ తెలంగాణలో అంతా గందరగోళంలో ఉంది, ఆ విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు అనేటువంటిది చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఆ కుట్రలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి వారితో ప్రశాంత్ కావచ్చు, ఈ కేసులో నిందితుడు A2గా ఉన్నటువంటి ప్రశాంత్ కావచ్చు, మిగిలిన వారితో చాట్ చేశాడు. ఆ మేరకు వాట్సాప్లో లీక్ అయినటువంటి పత్రాలు బండి సంజయ్ చూసిన తర్వాత మిగిలిన నేతలకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన నేతలకు కూడా వాటిని షేర్ చేసి దాని మీద నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అనే ఒక వాళ్ళకు చాటింగ్లో పేర్కొన్నట్టు వీళ్ళు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రెండు వర్గాలు పరస్పర బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పరస్పరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చివరిగా దీని మీద ఈ కేసులు లీగల్గా నిలుస్తాయా లేదా అనేటువంటిది మాత్రం చూడవచ్చు.
నిలుస్తుందా లేదా అనేటువంటిది మాత్రము చూడాలి. బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇవన్నీ కూడా నిలిచే కేసులు కావు, ఏదో కుట్రపూరితంగా పెట్టారు మాత్రమే తప్ప మేము బెయిల్ వస్తుంది, ఇవి నిలిచే కేసులు కావు, 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి శిక్ష ఉన్న కేసులే అన్నీ, కానీ అవి నిలిచే కేసులు కావు, దాన్ని లీగల్గా ఫైట్ చేస్తామని ఒకవైపు బీజేపీ నేతలు అయితే ఉదయం నుంచి బీజేపీ అడ్వకేట్స్ బృందం కావచ్చు, బీజేపీ లీడర్స్ కావచ్చు, ఉదయం నుంచి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక 5-10 నిమిషాల్లోనే బండి సంజయ్ బయటకు వచ్చేటువంటి మూమెంట్ కనిపిస్తుంది. మూమెంట్ అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా బయట కొంచెం హడావుడి చేస్తూ ఉన్నారు. వెహికల్ మూమెంట్ను క్లియర్ చేసేందుకైతే ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలందరినీ కూడా బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ బృందం కావచ్చు, బీజేపీ వాళ్ళని కావచ్చు, అందరినీ బయటకు పంపించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. బండి సంజయ్ని మనం చూడవచ్చు. దాదాపుగా అరగంట పాటు ఆయన బయట గోడ కానుకొని నిలబడి అడ్వకేట్లతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్నటి వరకు కూడా ఆయన రాత్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక బ్లాక్ టీ-షర్ట్లో ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిన తర్వాత ఆయన వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చారు. అక్కడ కొంత ఆయన ఫ్రెష్ అప్ అయినట్టుంది. ఆయన డ్రెస్సింగ్ కూడా మార్చారు. వైట్ డ్రెస్లో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అంటే పీటీసీలో ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఆయన లంచ్ చేసిన తర్వాత ఆయనను ఇక్కడికి తీసుకొచ్చినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే జడ్జి ముందుట ప్రవేశపెట్టేటప్పుడు కొంత పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఆ మేరకే బండి సంజయ్ని కూడా తగిన ప్రికాషన్స్తో న్యాయమూర్తి ముందుట ఆధారపరిచారు. న్యాయమూర్తి మరి ఏ మేరకు ఆదేశాలు ఇస్తారు, ఎట్లాంటి ఆదేశాలు ఇస్తారు అనేటువంటి మాత్రం కొంత ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక రకమైనటువంటి చర్చ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ఒక రకమైనటువంటి అంటే యుద్ధ వాతావరణం వెలువడినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా సాధారణ జనం కూడా అసలు ఏంటి ఇదంతా ఒక పేపర్ లీకేజ్ వ్యవహారం ఈ స్థాయిలో గతంలో కూడా పేపర్ బయటకు వచ్చింది, పేపర్ లీకేజ్ వ్యవహారాలు జరిగాయి. కానీ ఈ స్థాయిలో జరగడం ఏంటి అంటే రాజకీయ పార్టీలు ఇంత అంటే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునేటువంటి విషయంలో కావచ్చు, ఒకరిపై ఒకరు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసుకునేటువంటి అంశంలో కావచ్చు ఈ స్థాయికి తెగబడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ప్రజల నుంచి మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎన్నికలకు కూడా 6-7 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటువంటి క్రమంలో ఇట్లాంటి కేసులు పెట్టుకోవడం కానీ ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి వివాదాలు అయితే జరుగుతున్నాయి అని మనం విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్కు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్కు కొంత దగ్గర సమయమే ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరిపైన ఒకరు రాజకీయ ప్రజల సంబంధించినటువంటి విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా పక్కదారి పట్టించేందుకు ఇట్లాంటి ఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్ ముందట. ఇది కూడా అందులోనే భాగమేనా లేదంటే ఇది నిజంగా జరిగిందేనా అనేటువంటిది మాత్రం కొంత ప్రజలు విశ్లేషించుకోవడం చర్చించుకోవడం కూడా మనకు కనిపించింది. మనం బండి సంజయ్ అడ్వకేట్స్తో మాట్లాడేటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరంగల్ సిపి రంగనాథ్ మీడియా సమావేశం ముగిసిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఆ విలేకరుల సమావేశంలో బీజేపీ బండి సంజయ్ వ్యవహారం పైన అయితే బగ్గుమన్నటువంటి పరిస్థితి. ఆ విలేకరుల సమావేశంలో ఆయన కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంటే బీఆర్ఎస్కు సంబంధించిన పేపర్ లీకేజీపై మేధావులు, ప్రజలు, మీడియా ఆలోచించాలి. బీజేపీ కుట్రలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారమే ఈ కుట్ర చేసింది. ఇది చాలా దురదృష్టకరం అనేటువంటిది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేశారు. 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదు. అది ప్రశాంత్, మహేష్ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది తెలుసు, అందరికీ తెలుసు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. చాలామంది బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో బండి సంజయ్ కూడా ఒకరోజు ముందే ఈ వ్యవహారానికి కుట్ర చేశాడు. ఆ గ్రూప్లో సంబంధించి ప్రశాంత్తో టచ్లో ఉండి ఈ వ్యవహారానికి బండి సంజయ్ ఒకరోజు ముందే కుట్ర చేశాడు. ఆ మేరకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఫోన్ ఇవ్వకపోవడంతో ఇంకా బండి సంజయ్ ఫోన్ ఇవ్వడం లేదు కాబట్టి ఆయన ఫోన్ ఇస్తే చాలా ఆధారాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ఎందుకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని బండి సంజయ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇందాక విలేకరుల సమావేశంలో కనిపించింది. తర్వాత కవిత ఫోన్లు పగలగొట్టిందని ఆరోపించారు. ఫోన్లు బయటపెట్టిన తర్వాత మూసుకున్నారు అనేటువంటిది కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్ చేశారు. అంటే కవిత ఫోన్లు ఇచ్చాక ఈ మొత్తం కేసునే మూసుకున్నారు అనేటువంటి విధంగా మాట్లాడారు. మరి బండి సంజయ్ ఫోన్ ఎందుకు
ఇవ్వడం లేదు? కవిత ఈడీ కేసులో ఫోన్లు ఇచ్చినప్పుడు బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్దేశం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేకనే ఇదంతా బీజేపీ ఈ కుట్రకు తెరలేపింది అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశంలో విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇదంతా ఒక కుట్రపూరితంగా బీజేపీకి సంబంధించినటువంటి యువకులే పేపర్ను లీక్ చేశారు, అందులో భాగంగానే ఇదంతా కూడా జరిగిందని అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు. ఉదయం నుంచి బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు. బీజేపీకి లీకేజీల మోర్చా పెట్టుకుంటే బాగుంటుందని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించినటువంటి పరిస్థితి. ఎందుకంటే లీకేజీ అనేటువంటిది బీజేపీకి ఒక భాగంగా వస్తుంది, అందుకనే బీజేపీలో ఒక విభాగం లీకేజీల విభాగం పెట్టుకోవచ్చు, లీకేజీ మోర్చా అనేటువంటి విభాగాన్ని పెట్టుకుంటే బాగుండేది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ ఇంకా బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నేతలపైన మాత్రం బీజేపీ చేస్తున్నటువంటి నాయకులను విమర్శలను బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడుతోంది. ఎప్పటికప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది, అందుకనే కుట్రలు చేస్తుంది. దీని వెనుక మోడీ అస్సం కూడా ఉందనేటువంటిది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే చెప్పారు, మోదీ అస్తం ఉంది దీంట్లో అనేటువంటిది కీలక కామెంట్ చేశాడు. ప్రశాంత్ పనిచేస్తున్న నమో గ్రూప్ మోదీకి చెందినదే, అంటే నరేంద్ర మోదీ నమో అనేటువంటి ఒక గ్రూప్ను బూరం ప్రశాంత్ ఏర్పాటు చేశాడు, దానికి అడ్మిన్గా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఆయన పైన మంత్రి విమర్శలు చేశారు. బండి సంజయ్కు నిజాయితీ పరుడైతే ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదనేది కూడా విమర్శలు చేశారు. ఫోన్ ఇస్తే కేంద్రం కుట్రలు కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే బండి సంజయ్ ఫోన్ ఇవ్వడం లేదు అనేటువంటిది కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు పేపర్ లీక్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనేటువంటిది మాత్రం మంత్రులు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి రిమాండ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే బయటకు రానున్నాయి. ఏం చేయబోతున్నారో బీజేపీ వాళ్ళు, బండి సంజయ్ అయితే కొద్దిసేపట్లోనే లీగల్ టీం కూడా బయటకు వచ్చేటువంటి మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు.